కూటమి ప్రభుత్వం పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. తన తండ్రి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారామె. కేవలం కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారనే కారణంతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దళిత నేతలను ఇబ్బందులకు గురిచేయాలని టార్గెట్గా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. మనం ఎక్కడ అన్యాయం అని ప్రశ్నిస్తే అక్కడ వాళ్ళపైన కేసులు, ఇది వాళ్ళకి మామూలు అయిపోయింది. అలానే దళిత కుటుంబానికి చెందిన మా నాన్నగారు ఎంతో కష్టపడి నీతి నిజాయితీగా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు. మా నాన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటారు, వాళ్ళకి న్యాయం వైపు నిలుస్తారని నాన్నపైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ కక్షపూరితంగానే చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. జగనన్న కుటుంబంకి ఎవరు ఆదరిస్తున్నారు, ప్రజల వరకు ఎవరు తీసుకొని వెళ్తున్నారు, ఎవరు స్టాండర్డ్ గా నిలుస్తున్నారు, అదే విధంగా న్యాయం పక్కన ఎవరున్నారు అనేది వాళ్ళకి తెలుసు. మా నాన్న ఎక్కడ అన్యాయం జరిగినా కామ్ గా ఉండని వ్యక్తి ఆయన. ఎక్కడైనా నిలదీస్తారు, ఎవరినైనా సరే మనకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే వ్యక్తి మా నాన్నగారు. ఇంకా ఆయన్ని కూడా టార్గెట్ చేశారు. కేసులకైతే ఎప్పటికీ మేము భయపడము. వాళ్ళు ఎన్ని కేసులైనా ఫైల్ చేసుకున్నా కూడా మేము ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలుగుతున్నాం.